హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న నేను ఐకియాలో ఏమేమి షాపింగ్ చేశానో ఇప్పుడు చూపించేస్తాను. పెద్ద వస్తువు నుంచి చూపిస్తాను. వైట్ స్టూల్ ఒకటి కొన్నాను బాత్రూంలోకి. యూజ్ అవుతుంది. అసలు ఎక్కడ చిన్న స్టూల్ కూడా లేదనమాట. సో ఇన్ కేస్ ఏమైనా ఉతుక్కోవాలన్నా అలాంటి వాటికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ స్టూల్ తీసుకున్నాను. నాకు ఈ కలర్, ఈ బ్యాలెన్స్, బేస్ బాగా నచ్చాయి. సో ఐటమ్ అయితే ఇది 5 సెట్ ఆఫ్ 5 వస్తుంది. ఇది ఓపెన్ చేసేద్దాం. సిజర్స్ ఉన్నాయిగా. యాక్చువల్గా అయితే నేను సిజర్స్ ఫస్ట్ ఓపెన్ చేస్తే సిజర్స్ ఓపెన్ చేయడానికి కూడా సిజర్ కావాలి కదండి, పిచ్చిదాన్ని నేను. సో నెక్స్ట్ ఐటమ్ ఇదనమాట. సెట్ ఆఫ్ 5 వస్తుంది. కలర్స్ చాలా బాగుంటాయి, ఐస్ క్రీమ్ కలర్స్లా ఉంటాయి. సో చాలా వాటికి నాకు అవసరం అవుతుంది. ఏమైనా స్నాక్స్ అయినా, చాకోస్ అయినా, కార్న్ఫ్లేక్స్ అయినా, ఏదైనా సరే వేసుకోవాలి అంటే ఈ షేప్ ఉన్న డబ్బాలు కావాలనిపించింది. సో నాకు కనపడగానే తీసుకున్నా. ఇది అన్నిటికంటే స్మాలెస్ట్ సైజ్. నెక్స్ట్ సైజ్ ఇలా అనమాట, చిన్న నుంచి పెద్దగా. సో దీని లోపల డబ్బాలు ఉంటాయి. ఇది అన్నిటికంటే పెద్ద సైజు. ఇంత సైజు ఉంది ఇది. చాలా బాగుంది కదా షేప్, అది ఎంత బాగుందో. ఇన్ కేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే కనుక చపాతీ పిండి మిగిలిపోయింది ఏదన్నా ఉన్నా అలాంటి వాటికి బాగా కావాలనిపిస్తుంది అనమాట. ఈ కలర్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే. సో ఈ 5 కలర్స్, ఇవి 3, అవి 2 కలర్స్ అనమాట. సో ఇలా ఈ కలర్ చాలా బాగుంది కదా. సో అది కూడా 500 పడింది. అండ్ నేను ఐకియాకి వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ ఒకటి వేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇవి ఆల్రెడీ మొత్తం కబోర్డ్కి నాకు ఏమేమి కావాలో అన్నీ కొనేసుకున్నాను. బట్ సైడ్ లాంగ్ యూనిట్ ఒకటి ఉంది. దాంట్లో కూడా మెల్లిమెల్లిగా వేరే రకరకాల ప్లాస్టిక్ ఉన్నవి, గాజువి అన్నీ పెట్టాను. గాజు అలాగే ఉంచుతాను. పిచ్చి ప్లాస్టిక్ ఉన్నవి మెల్లిమెల్లిగా రీప్లేస్ చేద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడల్లా 1-2 అలా తీసుకుంటాను. 2 తీసుకుంటాను మ్యాక్సిమం, సెట్ లాగా నెంబర్కి కౌంట్ కావాలని చెప్పేసి. సో ఈ 2 కూడా కంపల్సరీ తీసుకుంటాను. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా ఈవెన్ ఈ సైజే బాగా యూజ్ అవుతుంది తెలుసా. ఇంతకంటే పెద్ద సైజు కూడా ఉంటుంది, బట్ దానికంటే కూడా మన రెగ్యులర్ యూసేజ్లో ఈ సైజ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకటి ఇది 199 పడింది నాకు. సో 2 తీసుకున్నా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ రూమ్లోకి అక్కడ ఉంది కదా స్టడీ యూనిట్ దగ్గర వాల్ ఒకటి ఖాళీగా ఉంది కదా, వాల్పేపర్ పక్కన, అక్కడ ర్యాక్స్ వేస్తున్నాను. ఆ ర్యాక్స్ పైన పెట్టుకోవడానికని ఇలా ఫ్లవర్స్ చిన్నవి ఉంటాయి, చాలా చిన్నవి, ఇంత ఉంటాయి, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇదొకటి తీసుకున్నాను. ఇది 350 పడినట్టు అనిపిస్తోంది. వీటిపైన ఉన్న ప్రైజెస్ అయితే కాదండి. సో అందుకే నేను వీటిపైన ప్రైస్ చూసి చెప్పడం కూడా వేస్ట్. బిల్లింగ్ ప్రైస్ వేరే ఉంటుంది. అండ్ ఈ 3 కూడా మా హస్బెండ్కి నేను విడివిడిగానే పెడతాను, కలిపి పెట్టను. ఇప్పుడు కినోవా తీసుకెళ్తున్నారు కదా అది, అండ్ డ్రై ఐటమ్ ఏదన్నా ఫ్రై కానీ అలాంటిది ఏదన్నా ఉంటే కలిపి పెడతా పక్కన. పప్పు ఇలా గ్రేవీ కర్రీస్ లాంటివి ఉంటే మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అస్సలు లీకేజ్ ఉండదన్నమాట. కాకపోతే ఇప్పుడు ఒక 6 ఎన్నో కొంటే అందులో ఒకటి కంపల్సరీ ఏదో రబ్బర్ లూజ్ అవ్వడం అలాంటిది అయితే జరిగింది. బట్ మిగతా అన్నీ అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. సో అందుకని ఈ 3 సెట్ కూడా తీసుకున్నా. ఇంట్లో కూడా కొంచెం కర్రీస్ మిగిలిపోయిన అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. ఇంత ఉంటుందన్నమాట. తీసి చూపించేసాను మీకు. సో ఇంత ఉంటుంది సైజు. నేను కొన్ని మంత్స్ నుంచి వాడుతున్నాను, ఏమీ కాలేదు. రబ్బర్ లూజ్ అవ్వడం అలాంటివి అస్సలు జరగలేదు. పెట్టుకోవడం కానీ ఓపెన్ చేసుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లలు కాకుండా ఒక టీనేజ్ పిల్లలు అయితే వాళ్ళకు కూడా బాగానే యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా పెట్టచ్చు లంచ్ బాక్స్లోకి. ఏదైనా స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ కూడా కట్ చేసి వేసుకోవచ్చు అందులో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ బౌల్స్ 69 రూపీస్ పడతాయి ఒక్కొక్కటి. నా దగ్గర 2 ఉండేవి, ఒకటి విరిగిపోయింది ఎక్కడో. సో ఇంకొక 4 తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా యూస్ఫుల్ బౌల్ అనమాట. మ్యాగీ కానీ ఇంకేదన్నా సరే పిల్లలకి ప్లేట్లో కంటే కూడా ఇలాంటి బౌల్స్లో ప్రిఫర్ చేస్తారు కదా. సో ఏదైనా ఫుడ్ ఐటమ్ వాళ్ళకి వేసి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ వైట్ కలర్ చాలా నీట్గా కనిపిస్తాయి అనమాట. కరెక్ట్ సైజు పోర్షన్ కూడా కరెక్ట్గా ఉంటుంది ఇందులో అయితే. సో అందుకని అదొకటి తీసుకున్నా.
లూఫా 3 వేసినప్పుడే చెప్పేసాను మీకు, నేను ఇది తీసుకుంటున్నాను అని చెప్పేసి 150 రూపీస్కి. ఇందులో పేస్టల్ కలర్స్ కూడా ఉంటాయి, అవి ఆల్రెడీ ఇదివరకు వాడేసామని చెప్పేసి మాకు ఎందుకు వెళ్ళగానే ఈ ఈ ఆరెంజ్ మస్టర్డ్ ఎల్లో కలర్ మీద పడిందనమాట. సో అందుకని ఇది తీసుకున్నాం. అండ్ మాకు క్లాత్ హ్యాంగర్స్ ఉంటాయి బాల్కనీలో. మామూలుగా అయితే ఇష్యూ ఎప్పుడు రాలేదు, కాకపోతే ఇది 5th ఫ్లోర్ మాది. బాగా గాలి అది వస్తుంటే వర్షము బట్టలన్నీ కింద పడిపోతున్నాయి అనమాట. సో అందుకని వాటికి కూడా క్లిప్స్ కావాల్సి వస్తుంది. అంటే రాడ్కి పట్టవి క్లిప్స్ అయితే కనుక సైడ్ బట్టలకి పెట్టచ్చు. సో అందుకని 1 2 8 ఉన్నాయి, ప్యాక్కి 8 క్లిప్స్ ఉన్నాయి. 2 ప్యాక్ తీసుకున్నాను. అండ్ దీని గురించి ఒక స్టోరీనే ఉంది. ఇది నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది, వీడియోస్లో కూడా చూస్తారు కదా మీరు. రీసెంట్గా ఏమైందంటే ఇది పనిచేయడం మానేసింది అనమాట. నేను బ్యాటరీని అటు ఇటు తిప్పా, ఇంకో దాంట్లోంచి కూడా తీసి బ్యాటరీ వేసి చూసా. సో నాకు అర్థమైంది ఏంటి అంటే అది పోయింది అనుకొని నేను 2 కొనుక్కున్నాను అనమాట. 99 రూపీస్. సడన్గా పోతే ఇప్పుడు దీనికోసం ఎవడో వెళ్తాడని చెప్పేసి 2 సేఫ్ సైడ్ కొనుక్కున్నాను. సో 2 కొత్తవి, ఒకటి ఓల్డ్ది నా దగ్గర ఉన్నది. అది ఏమైందంటే ఓల్డ్ది కొనేసాకనే ఎందుకు ఇలా వర్క్ అవుతాయో కొన్ని నాకు అర్థం కాదు. కొత్త బ్యాటరీస్ ఆర్డర్ పెట్టాను అనమాట. లక్కీగా పడేలేదు, నాకు ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నాను. అట్లీస్ట్ నేను జెప్టోలో కొత్త బ్యాటరీస్ ఆర్డర్ పెట్టి అందులోంచి తీసి సరే ఫస్ట్ అసలు ఇందులో కూడా వేస్ట్ చూద్దాం అని చెప్పి వేస్తే పనిచేసింది అది. సో ప్రాబ్లం బ్యాటరీస్ది అనమాట. నేను ఏదైతే ట్రై చేశానో ఆ బ్యాటరీస్ కూడా పోయి, అందుకే అది పని చేయలేదు. సో కొత్త బ్యాటరీస్ వేస్తే పని చేసింది. సో ఇప్పుడు నా దగ్గర 3 ఉన్నాయన్నమాట ఇవి. సో ఓల్డ్ది ఉంచేసాను. నేను దీన్ని డిఫరెంట్ వాడికి ట్రై చేస్తాను అనమాట. అందుకే పోయిందని ఫిక్స్ అయిపోయాను నేను. కాఫీకే కాకుండా మజ్జిగ చిలుక్కోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని పాపం ఎంత రఫ్గా హ్యాండిల్ చేశానంటే ఒకసారి పప్పు కొంచెం ఉడకలేదనమాట, దాన్ని కూడా దీంతోనే చేసేసాను, బ్లెండ్ చేసేసాను, బాగా అయ్యింది. అలాగే సెకండ్ టైం కూడా చేశాను. నేను ఏమనుకుంటే దానివల్ల ఇది పోయింది అని కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడైతే అలా ఏమీ పోలేదు, అది బాగానే పనిచేస్తుంది. కాకపోతే ఓల్డ్ది అయిపోయింది. సో అది మొత్తం పోయే వరకు అది కూడా వాడేద్దాం అని చెప్పేసి ఉంచాను. సో ఇది సేఫ్ సైడ్. నేను ఐక్యాకి వెళ్ళినప్పుడు పీలర్స్ కానీ ఇది కానీ అలా సేఫ్ సైడ్ పెట్టుకుంటే చిన్న వస్తువులు 50 రూపీస్ 100 రూపీస్లో ఉండే వస్తువులు మనకి సడన్గా పాడైపోయినా ఎక్కడైనా పోయినా కూడా హ్యాండీగా ఉంటాయని కొనుక్కుంటాను అంతే. సో ఇది ఉంది. అండ్ ఇవి గ్లాస్ డోర్స్ ఒకటి ఉన్నాయి, వాటికి సరిగ్గా మ్యాగ్నెట్స్ పెట్టలేదన్నమాట. అందుకే చిన్నపిల్లలు ఎవరైనా వస్తే ఓపెన్ చేసేస్తున్నారు. చాలా డేంజరస్ అనమాట గ్లాస్ డోర్ అయితే. సో అందుకని కార్పెంటర్ ఎలాగో పని చెప్పాను కదా ఆయనకి అనేసి ఇలాగా 2 తెచ్చుకోమన్నారు. ఐక్యాలో తెచ్చుకున్నాను. దీనికి మాత్రం బిల్లు ఇలా సెపరేట్గా ఇచ్చి లాస్ట్లో కలెక్ట్ చేసుకోమన్నారు ఒక కౌంటర్ దగ్గరికి వెళ్ళి. సో ఈ 4 మ్యాగ్నెట్స్ 800 రూపీస్ పడింది. పెయిర్లో 2 వస్తాయి. ఇది ఒకటి తీసుకున్న మ్యాగ్నెట్స్. నేను వెళ్ళింది ఈ మ్యాగ్నెట్స్కి అండ్ ఈ ర్యాక్స్కి అనమాట. సో మిగతా అన్నీ చిన్న థింగ్స్. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను. చిన్నవి గ్రీన్ కలర్ ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర, ఐకియావే. సరే ఇప్పుడు కిచెన్కి ర్యాక్ వేయిస్తాను కదా, ర్యాక్ మీద పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. అంతే, ఇదే నా ఐకియా పర్చేజెస్ నిన్న వీడియో నుంచి అయితే. ఇవన్నీ మిగతావన్నీ నేను అక్కడ సోఫాలో పెట్టాను. ఇప్పుడే కార్పెంటర్ వచ్చి చూసి సడన్గా నాకైతే హార్ట్ అటాక్ వచ్చేలాగా అన్నారు. ఒకటి ఏంటంటే మీరు కింద తెచ్చిన హ్యాండిల్ పైన తీసుకున్న ప్లాంక్ సేమ్ మెజర్మెంట్ కాదు, బయటకు వచ్చేస్తుంది అని. ఇంత టెన్షన్ పడ్డానంటే నేను ఇప్పుడు కార్ వేసుకుని అంత దూరం వెళ్ళాలంటే నిన్న ట్రాఫిక్లో వెళ్ళొచ్చి ఈరోజు అసలు ఓపిక లేదు, చిరాగ్గా ఉంది. అండ్ వీడియో ఎడిటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఆల్రెడీ లాస్ట్ వీక్ లేట్ అయిపోయాయి వీడియోస్ పెట్టడం. సో ఇంకా లేట్ చేయకూడదు, ఈరోజు అంతా అదే పని పెట్టుకుందాం అనుకున్నా. సడన్గా మళ్ళీ ఐకియా వెళ్ళి చిన్న దానికి అది ఎక్స్చేంజ్ చేస్తాడో రిటర్న్ తీసుకుంటాడో తెలియదు. వెళ్ళిన తర్వాత రావడానికని ఎంత భయపడిపోయానో. తీరా చూస్తే ఆయన మెజర్మెంట్ తప్పు తీసుకొని లేదంటే అది నిలువుగా కాదు ఇలా అడ్డంగా పెట్టాలని ఆయన రియలైజ్ అయ్యాడు. ఆటో కూడా చూస్తారు, ర్యాపిడో 280 రూపీస్ ఉంది నాకు వెళ్ళడానికి ఐకియాకి. సో రావడానికి 280, ఆల్మోస్ట్ 600 అనమాట. ఇప్పుడు ఈ వస్తువు ఎక్స్చేంజ్ చేయడానికి కూడా నాకు 600 అవుతుందా వెళ్ళి ఎక్స్చేంజ్ చేయాలంటే అని మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నప్పుడే లక్కీగా మళ్ళీ ఆ గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ఎంత రిలీఫ్ వచ్చిందంటే ఒక సెకండ్కి చాలా భయపడ్డాను నేను. మెయిన్గా టైం వేస్ట్, మనీ వేస్ట్. సో లక్కీగా అయితే అది అయిపోయింది. అండ్ నిన్న నేను జాబ్లీ వాళ్ళని కలిసింది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా ఆ వీడియోలో. వేరే విషయాలకి ఆ వీడియో ఎక్కువైపోయింది. సో ఇందులో చెప్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. నేను కింద గోడౌన్ ప్లేస్ ఉంది కదా, అక్కడ తిరుగుతూ ఉంటే తను ఫోన్ మాట్లాడుతోంది అనమాట. వాళ్ళ హస్బెండ్ని చూశాను. జనరల్గా అయితే నేను ఎవరైనా సినిమా వాళ్ళు ఎవరైనా కనపడినా కూడా వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెద్ద సెలబ్రిటీస్.
సో చాలామంది వచ్చేస్తారు ఆ గుంపులో గోవిందంలాగా వెళ్ళడం, అది నాకు ఇష్టం ఉండదు అనమాట. సో అందుకే తిన్ని కూడా చూసి ఇలా పాస్ అవుతూ ముందుకు వెళ్ళిపోయి ఒక సెకండ్ ఆలోచించాను, అరే యూట్యూబ్ నేను కూడా చేస్తున్నాను, అలాంటిది నాకు ఇష్టమైన నా ఫేవరెట్ యూట్యూబర్ కనిపిస్తే ఎలాగ ఫోటో కూడా తీసుకోకుండా మళ్ళీ వెనక్కి నుంచి వెళ్ళి హాయ్ అని చెప్తే తన ఫోన్లో ఉంది. సో వాళ్ళ హస్బెండ్ పలకరించారు, తన ఫోన్లో ఉందండి ఇంటీరియర్ వర్క్స్ కోసం. అంటే నాకు అర్థమైందిలేండి, నేను కూడా ఆ ఫేజ్ అంతా పాస్ అయ్యి వచ్చాను అని చెప్పేసి అన్నాను. అండ్ తనతో ఫోటో కావాలి నాకు అంటే సరేనండి, మీరు ఎక్కడుంటారు ఏంటి అని అడిగారు. చెప్పాను, నేను లాస్ట్ ఇయరే యూఎస్ కూడా వచ్చాను, బాగుంటుంది చాలా, ఇండియాలో ఉంది అంటే చాలా వేడిగా ఉంది అన్నారు. సో ఈసారి మాకు మాన్సూన్ తొందరగా వచ్చింది. ఐ మీన్ వాళ్ళకి తెలిసే ఉంటుందిలేండి, వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే అనుకోండి, కాకపోతే కొన్ని ఇయర్స్ అయిపోతుంది కదా వాళ్ళకి. యాక్చువల్గా అయితే చాలా పెద్ద గ్రేట్ అనమాట. అలా మొత్తం ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాయని, పేరెంట్స్ ఉన్నారని, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారని ఇక్కడికి వాళ్ళు ఆ లైఫ్ అంతా వదులుకొని ఇక్కడికి రావడం అనేది చిన్న మ్యాటర్ కానే కాదు. ఈవెన్ ఇప్పటికీ చూస్తాను, ఎవరికైనా చిన్న అవకాశం వస్తుందంటే ఫారిన్ కంట్రీకి ఎప్పుడెప్పుడు ఎగిరిపోదామా, మెయిన్గా ఇక్కడ ఉన్న రిలేషన్స్ ఇవన్నీ దాటుకొని వెళ్ళిపోతే మనకి ఎవరు లేకపోతే చాలా హాయిగా ఉంటుంది అనుకునే వాళ్ళని చాలామంది చూస్తూ ఉంటాను. లేదా అక్కడున్న వాళ్ళు కూడా మాకు ఇక్కడ ఏం బాగాలేదు, మీరందరూ అదృష్టవంతులు, మేము వచ్చేయాలనుకుంటున్నాము అంటారే తప్ప అలా ఎవ్వరు స్టెప్ వేయడానికి రెడీగా ఉండరు తెలుసా. ప్రాక్టికల్గా అది పాసిబుల్ కాదనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్కి, వాళ్ళ కమిట్మెంట్స్కి అది అస్సలు పాసిబుల్ కాదు. అలాంటిది వీళ్ళు అంత పెద్ద స్టెప్ తీసుకొని వీళ్ళైనా సహజ మాదిరి అయినా సరే వచ్చేసారు అంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇలా వీళ్ళని చూసి ఫ్యూచర్లో ఎంతమంది అయినా మేబీ రావడానికి వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్, ఒక పాత్ క్రియేట్ చేశారనే అనిపిస్తుంది నాకు. అందులోనూ చిన్న చిన్న పిల్లల్ని తీసుకురావడం అంటే వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ గ్రీన్ కార్డు, వాళ్ళ సిటిజన్షిప్ అన్నీ వదులుకొని నెక్స్ట్ ఒక్కసారి H1 వాళ్ళు వచ్చారు, మాకు ఇవేం వద్దనుకుంటే మళ్ళీ తిరిగి వెళ్ళడం ఎంత కష్టమో వాళ్ళకి కూడా తెలిసి ఇంక మాకు అదేం వద్దనుకొని ఓన్లీ ఇన్లాస్ కోసం లేదంటే పేరెంట్స్ కోసమో గ్రాండ్ పేరెంట్స్ కోసం అని రావడం అనేది అసలు నాకు తెలిసి వీళ్ళలాగా ఎవరు చెయ్యలేరేమో అని కూడా అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను అలా కనెక్ట్ అయ్యాను. సహజ మాదిరి కానీ జాబిలీ కానీ అలాంటి అమ్మాయి నాకు ఎదురుగా కనిపించేసరికి అసలు చాలా అసలు ఏంటో నాకు ఒక్కొక్కసారి సినిమా యాక్టర్స్ కనపడినా కూడా అంత హ్యాపీ ఫీల్ అవును. బట్ ఎందుకో వీళ్ళు కనపడితే మనకు కొంచెమైనా మన లైఫ్కి దగ్గరగా వాళ్ళతో కంపారిజన్ కానీ అట్లీస్ట్ మనం నేను కూడా ఇలాగే మాట్లాడతాను కదా, మా ఇంట్లో కూడా ఇంతే కదా. ఈవెన్ తనతో నాకు కనెక్ట్ అయ్యే మ్యాటర్ ఏంటి అంటే తను వాళ్ళ అమ్మమ్మ తాతయ్యని అమ్మ నాన్న అని పిలుస్తానంది. అలాగే నేను కూడా సేమ్ అనమాట. మా అమ్మమ్మని మా తాతని కూడా అమ్మ నాన్న అనే పిలిచేదాన్ని, మా మమ్మీ డాడీని మమ్మీ డాడీ అంటాను అనమాట. లాస్ట్ రాజమండ్రి వీడియోలో కూడా ఒకసారి చెప్పాను. అది అయ్యాకనో ముందో తన వీడియో పెట్టిందనమాట. సో నేను తనకి అలా కనెక్ట్ అయ్యాను. అండ్ వాళ్ళ ఇంట్లో పద్ధతులు అవి చూసినా కూడా సో ఆల్మోస్ట్ సేమ్ అనే అనిపిస్తూ ఉంటుంది. సో అలా బాగా కనెక్ట్ అయిపోయాను అనమాట. అది ఈవెన్ వాళ్ళకి ఏ కారు కొనుక్కున్నారు, వాళ్ళు ఇప్పుడు ఏ ఇల్లు తీసుకుంటున్నారు అన్నీ తెలుసు. ప్రతి వీడియో కూడా నేను ఫాలో అవుతాను తనదైతే. సో ఇంకా ఫోటో తీసుకునేసరికి నేను హ్యాపీ అయిపోయాను అసలు. అంటే నేను జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్, 100sలో ఉన్నారు నాకు సబ్స్క్రైబర్స్, తనకి lakhsలో వెళ్ళారంటే ఇవాళ ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి వెళ్తారో తెలుసా అండి. అసలు ఈజీ మ్యాటర్ కానే కాదు యూట్యూబ్ అంటే. ఏది చేసినా క్వశ్చన్ మార్క్, ఈ వీడియో హిట్ అవుతుందా, ఈ వీడియో ఫట్ అవుతుందా అనేది అసలు మన చేతిలో ఉండదు. మన తలరాత అంటారు చూడండి, కొంచెం అది అండ్ కొంచెం మన క్రియేటివిటీ, కొంచెం మన మైండ్ పెట్టాలి. ఎంత మైండ్ పెట్టినా కొన్ని వర్కౌట్ అవ్వవన్నమాట వీడియోస్. అందరికీ అవి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మన మాట తీరు మన చేతుల్లో ఉండదు కదా, నచ్చుతామో నచ్చమో అనేది. అయినా కూడా అవన్నీ దాటుకుని అన్ని లక్షల సబ్స్క్రైబర్స్కి వెళ్ళడం అనేది చాలా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనమాట నా దృష్టిలో అయితే అది. సో వాళ్ళు నాకు చాలా ఇన్స్పిరేషన్. చెప్పాను కదా, నాకు అలేఖ్య, అలాగా వాయిస్ ఆఫ్ హాస్పిట, మాధురి, అలాగే వీళ్ళందరూ ఒక జోనర్లో స్టార్ట్ చేసిన వాళ్ళు. నాకు ఈ రీసెంట్గా చూస్తున్న సహజ మాదిరి కానీ జాబిలీ కానీ, నాకు వీళ్ళల్లో జాబిలీ నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో తన స్టైలింగ్ అది కూడా నాకు చాలా ఇష్టము. సో తన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది జ్యువెలరీ అండ్ డ్రెస్సెస్ విషయంలో. సో అందుకని కొంచెం ఎక్కువే అనిపించిందేమో చెప్పడం, బట్ నేను తన ఫ్యాన్ లాగా అనుకుని, సో మరి మనకి ఇష్టమైన వాళ్ళ గురించి మాట్లాడడంలో తప్పులేదు కదా. రేపొద్దున నా గురించి కూడా ఎవరైనా ఇలా మాట్లాడగలిగితే కూడా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అంతే, ఒక్కొక్కరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఒక హోప్ పెట్టుకుంటూ వెళ్ళడమే ఇంకా లైఫ్ అంటే. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.